నమస్తే గుడ్ మార్నింగ్ భారత్ వెల్కమ్ టు పొలిటికల్ వాయిస్ ఈరోజు వసంత పంచమి జ్ఞాన సరస్వతి దేవి కరుణా కటాక్షలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ ఈ రోజునటువంటి వార్తలకు సంబంధించినటువంటి అంశాలను చూద్దాము దయచేసి పొలిటికల్ వాయిస్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఈ రోజునటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు ఏంటో చూద్దాం ముఖ్యమైనటువంటి వార్తలు నిన్న నల్గొండ ఓ దిక్కు మేడిగడ్డ ఇవి మాత్రమే సాగినాయి కేసీఆర్ దద్దమ్మల పాలన నేను 10 నుంచి తప్పుగానే కరెంటు పోయింది పాలిచ్చే బర్రెను కాదని దున్నపోతును తెచ్చుకున్నారు ఇది కేసీఆర్ను ప్రజలు ఓడించారు అంటే ప్రజలేదే తప్పు మీరే తప్పు చేసిరు నన్ను ఓడగొట్టి ప్రజలు తప్పు చేసిరు పాలిచ్చే బర్రెను కాదని దున్నపోతును తెచ్చుకున్నారు మీరు చేసింది తప్పని నల్గొండకు పోయి నల్గొండ ప్రజల ముందు చెప్పింది ఏంటంటే నన్ను ఓడగొట్టినటువంటి ప్రజలదే తప్పు నాది తప్పు కాదు అనేటువంటి విషయాన్ని కేసీఆర్ స్పష్టంగా ఆ మాట చెప్పిండు ప్రజలది తప్పు నేను ఓడిపోయినా ఎందుకు నన్ను ప్రజలు ఎందుకు తప్పు ఓడగొట్టారు ప్రజలు నన్ను ఓటమి చెందించడానికి కారణం ఏమిటి నాకు ఓటు వేయకపోవడానికి కారణం ఏంటి ఏ అహంకారం అయితే నా ఓటమికి కారణమైందో అదే అహంకారంతో మళ్ళీ అంటే సేమ్ అదే స్టైల్లో వెళ్తా నేను ఉన్న స్టైల్లోనే ఉంటా నేనున్నట్టే ప్రజలు యాక్సెప్ట్ చేయాలి ఇది పాలిచ్చే బర్రెను కాదని దున్నపోతుని తెచ్చుకున్నారు అంటే కేసీఆర్ పాలిచ్చే బర్రె మిగిలిన వాళ్ళు కాదు ప్రజలకు తెలివి లేదు ఓడించినటువంటి ప్రజలకు తెలివి లేదు పాలిచ్చే బర్రెకు దున్నపోతుకు తేడా తెలియనటువంటి స్థితిలో ప్రజలు అట్లాంటి మత్తులో ఓటేశారనేటువంటిది కేసీఆర్ గారి అంతరార్థం పరమార్థం ఇది ఇంకెక్కడ చూసినా ఇంకా మాట్లాడినటువంటి మాట వేరే ఒక పేపర్లో మేడిగడ్డకు పోయి ఏం బిక్తారో అక్కడ తోకమట్టుందా మళ్ళీ అదే భాష మళ్ళీ అదే అంటే ప్రజలకు చెప్పాల్సినటువంటి విధానం పోయి అసలు కేఆర్ఎంబి ఏమున్నది ఏంటి నదులపై మీకు అవగాహన లేదు నన్ను అడిగితే నేను చెప్తా అడిగే సంస్కారం తెలివి ఉండొద్దా అంటే ఓడిపోయాక కూడా మీరు నా దగ్గర రావాలి మీరు నన్ను అడగాలి మీకేం తెలివి లేదు తెలంగాణలో నేను తప్ప ఇంకెవ్వరికి తెలివి లేదు నేను మాత్రమే 80,000 పుస్తకాలు చదివిన 2 పిల్లర్లు 3 పిల్లర్లు కుంగాయి మీరు ప్రాజెక్టులు మీరు కట్టిన ప్రాజెక్టులు కుంగలేదా దమ్ముంటే పరిస్థితిని సరిచేసి రైతులకు నీళ్ళు ఇవ్వండి అధికారం ఎవరికి శాశ్వతం కాదు డబుల్ స్పీడ్తో తిరిగి వస్తాము రైతు బంధు అడిగితే చెప్తూ కొట్టాలంటవా ఎన్ని గుండాలు అసలు కేఆర్ఎంబి గురించి మాట్లాడింది లేదు నల్గొండవే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని నానా మాటలు తిట్టడానికి తప్ప ఇన్ని లక్షల రూపాయలు ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బహిరంగ సభ పెట్టి చేసింది ఏంటి అంటే పోయి అక్కడ ప్రజలను తిట్టిండు రేవంత్ రెడ్డిని ఎవరు గెలిపించారు ప్రజలు గెలిపించారు కాంగ్రెస్ని ఎవరు గెలిపించారు ప్రజలు గెలిపించారు ప్రజలు ఓటేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడగొడితే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడగొట్టినటువంటి ప్రజలకు తెలివి లేదు దున్నపోతుకు బర్రెకు తేడా తెలియనటువంటి స్థితిలో తెలంగాణ ప్రజలు ఉన్నారనేటువంటిది కేసీఆర్ చెప్తున్నది ఇక నేను తప్ప ఇంకెవ్వరు లేరు నేను ఒక్కనే ఉండాలనేటువంటి ఏదైతే అహంకారం ఉందో అహంకారాన్ని కేసీఆర్ పరిపాలన మీదనే ఇంకో మీ కుటుంబము మీరు మాట్లాడేటువంటి పద్ధతుల మీదనే ప్రజలకు విసుగొచ్చింది 2018లో గుర్తించి ముందస్తు ఎన్నికల వేరు అప్పుడే అసలు ఓటమి చెందుతారనేటువంటిది క్లారిటీ ఉంది 2018లో ఓడిపోవాల్సినటువంటి వీరు ముందస్తుకు పోయి రైతు బంద్ తీసుకొని నిరుద్యోగ భృతి ప్రకటించి జనాలను పాలిచ్చే బర్రె మీద దున్నపోతు మీద పాలిచ్చే బర్రె ఒక తోలు కప్పి అప్పుడు ఓట్లు వేయించుకున్నది ఎవరు బర్రెకు దున్నపోతుకు తెలంగాణ ప్రజల్లో బర్రెకు దున్నపోతుకు తేడా తెలియదు పాలిచ్చే బర్రెను కాదని కాంగ్రెస్ నేతలకు పదవులు డబ్బులపైన మమకారం